కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన వ్యవహారమే ఇప్పుడు ఆయనకే చుట్టుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో టికెట్ ఇచ్చే అధికారం ఏ ఒక్కరి చేతిలో ఉండదన్న దాసోజు శ్రవణ్ ముందుగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆమోదం తెలిపిన తర్వాత ఎలక్షన్ కమిటీ టికెట్పై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టికెట్ల విషయంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు తప్పైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్లో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఆయన విపరీత వైఖరే ఆయనకు ఇవాళ శాపం. నోటి దురుసు, నోటి దురద, ఆ వైఖరే ఆయనకి ఇవాళ శాపం. దెర్ ఇస్ కాంగ్రెస్లో మీ అందరు కూడా తెలుసు కదా, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి ఫస్ట్ నీ అప్లికేషన్ రికమెండ్ చేయాలి. డీసీసీ అప్రూవ్ చేసిన తర్వాత అది ఎలక్షన్ పీసీసీలో కమిటీ ఉంటుంది, అక్కడి నుండి కేంద్రానికి పోవాలా. కేంద్రంలో ఒక్కొక్క ఫైల్ని పట్టుకొని ఇటు చదువుతారు, చూస్తారు రకరకాల ఈక్వేషన్. నువ్వే పోయి ఈయనకు ఎమ్మెల్యే ఆయనకు ఎమ్మెల్యే అంటాడు. మా వాళ్ళు మాట్లాడతలేరు, ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. అనిల్ను ఈ పిల్లగాన్ని పంపినా నేను అనిల్ యాదవ్ని పట్టుకొని ఏమంటున్నాడు, ఈ పిల్లగాన్ని నేను రాజ్యసభ పంపినా అని చెప్పారంటున్నాడు. పిల్లగాడైతాడు రాజ్యసభ పోయినాడు. అనిల్ యాదవ్ అనేట ఆయన యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, నాట్ వన్స్ ట్వైస్. హీ హెస్ బీన్ దేర్ ఇన్ ద పార్టీ రైట్ ఫ్రమ్ హిస్ ఫాదర్స్ డేస్. హెస్ బీన్ ఎ సీనియర్ వర్కర్. మా శంకర్ గారిని పట్టుకొని ఏదో కులాన్ని పట్టుకొని కులపై ఆయనకి ఇచ్చినా అంటాడు, చేపలు పడితే ఆయనకి ఇది ఇచ్చినా అంటాడు. సాకలు ఆయనకి ఇచ్చినా, లేకపోతే మంగళ ఆయనకి ఇచ్చినా, చేపలు పడితే ఆయనకి ఇచ్చిన.